రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చాతపడి బొమ్మేరో. 10 రోజులు పైన అవుతుందమ్మా నేను చూసి. అయినా పోయిన వారం ములాఖత్కి ఎందుకు రాలేదు? ఎవరున్నారు నన్ను తీసుకొచ్చేవాళ్ళు? పోనీ నేనే వద్దాం అనుకున్నా కానీ ఇంట్లో పంపిస్తారో లేదో అని అదొక కంగారు. లాస్ట్ టైం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరూ రాలేదని బాధపడ్డావు కదా, ఆ విషయమే మీ నాన్నకి చెప్పాను. నా బాధనంతా వెళ్ళగక్కుకున్నాను. అప్పుడు ఏడ్చి నాన్న యాగి చేస్తే ఇదిగో మీ నాన్న ఈరోజు సర్ప్రైజ్ అని చెప్పి నీ దగ్గరికి తీసుకొచ్చారు. తాతయ్య కూడా వస్తే బాగుండేది. తాతయ్యకి ఇంకా నా మీద కోపం ఉందా? త్వరలో మీ తాతయ్యని కూడా ఒప్పించి తీసుకొస్తాను. అయినా తాతయ్యని ఒప్పించి తీసుకొచ్చేంత వరకు నువ్విక్కడుండడమేంట్రా? త్వరగా ఇంటికొచ్చేసేరా. నువ్వింటికొచ్చేసరికి ఆయనకి నీ మీదున్న కోపమంతా పూర్తిగా తగ్గేలా చేస్తాను. థాంక్స్ అమ్మా. నీ సంతోషమే నాకు కావాలరా. దానికోసం నేను ఏవైనా చేస్తాను, ఎవరినైనా ఎదిరిస్తాను. ఒకసారి మౌనంగా ఉండి ఒక కొడుకుని పోగొట్టుకున్నాను, చాలు. ఇంక ప్రతిసారి మౌనంగా ఉండడం నా వల్ల కాదు. హే కమలా, ఏంటిది? నువ్విక్కడికి వచ్చింది ఏడ్చి వాడిని బాధ పెట్టడానికా, వాడికి ధైర్యం చెప్పడానికా? నేనేడిస్తే ఏమండి? మీరున్నారుగా ధైర్యం చెప్పడానికి, మీరు చెప్పండి. చూడు గౌతమ్, నువ్వు ఇంటికి వచ్చేసరికి అన్నీ సెట్ అయిపోతాయి. తాతయ్య గాని బాబాయ్ వాళ్ళు గాని ఎవరో నీది తప్పుందని అనుకోవట్లేదురా. ఎవరికీ నీ మీద కోపం లేదు. ఒకవేళ ఉన్నా కూడా పట్టించుకోకు. కొన్నిసార్లు పరిస్థితులు ప్రాబ్లమ్స్ని తీసుకొస్తాయి, కానీ ప్రతి సమస్య ఓ కొత్త దారిని చూపిస్తుంది. సమ్మెట దెబ్బ పడందే బంగారం కూడా ఆభరణంగా తయారవ్వదు, విలువ పెంచుకోదు. ఒరే గౌతమ్, నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళు. అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ధైర్యం చెప్పమన్నావు. ఏదో మోటివేషనల్ స్పీకర్లా కాకపోయినా నాకు తెలిసినంత, నాకు వచ్చినంత చెప్పాను. మళ్ళీ ఇంటికెళ్ళాక నువ్వు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు అనొద్దు. ఇంకా నేను ఏమైనా మాట్లాడాలంటే ఇప్పుడే చెప్పు, అది వాడికి చెప్తాను. ఏంటమ్మా, నాన్నని మరీ అంతగా భయపెట్టేస్తున్నావా? ఉండాలరా. ఇల్లాలన్న తర్వాత కొద్దిగా బెట్టు, కొద్దిగా పట్టు మొగుడి మీద ఉండాలి. అప్పుడే సంసారం సాఫీగా సాగుతుంది. ఇది నేను కొత్తగా చెప్పేదేం కాదు, రేపు నీకు పెళ్ళయ్యాక తెలుస్తుంది. ఒకవేళ నీ భార్య సాఫ్ట్గా ఉంటే నీ భార్యకు కూడా నేనే నేర్పిస్తా. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. నరసింహస్వామి ఉగ్రరూపుడైనా కానీ లక్ష్మీ అమ్మవారికే అలకే ఎక్కువ, పట్టు ఎక్కువ. ఏంట్రా మీ అమ్మ మాటలకి వత్తాసు పలుకుతున్నావు? నీకిప్పుడు బాగానే ఉంటుంది, రేపు పెళ్ళయ్యాక తెలుస్తుంది.